ఓం నమో వెంకటేశాయ. రమ్య గుణసాంద్ర శ్రీరమా వెంకటేశ. ఆపాదమస్తకం స్వామి దర్శన భాగ్యం కలగటం విశేషం. శంఖచక్రధారి అయి పుష్పమాలా శోభితుడై నా పాదములు ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి తిరుమల దివ్యక్షేత్రములో వేంచేసి భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి భక్తవత్సలుడు ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడై మనకు దర్శనమిస్తున్నాడు. భక్తులారా, విశేషించి ఇది శ్రావణమాసం శుక్రవారం. అనేకానేక ప్రాంతాలలో వరలక్ష్మి వ్రతం అనే పేరుతో అమ్మవారికి వ్రత వైశిష్యాన్ని నిర్వహించుకుంటున్నటువంటి శుభవేళ ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుమల దివ్యక్షేత్రము నుండి వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా వీక్షించడం విశేషం. స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి నాభగస్తదే ధర్వణః స్వస్తి భోజాజునో వినాజన స్వస్తి ద్యావా ప్రథమేశో చేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో ప్రబంధనః విశ్వే దేవానాద్య స్వస్తయే వైశ్వానర అసురగ్ని స్వస్తయే దేవా ప్రవస్వస్తయే స్వస్తి రుద్రః పార్థం వసః స్వస్తిమిత్రావరుణ స్వస్తి పత్నే రేపదే స్వస్తి నైంద్రస్యాగ్నిశ్చ స్వస్తి అజుదే కృతే స్వస్తి వందామనోజరేమ శౌర్యా చంద్రమసా పునర్తదాజాతాగ్నియా సంగామే మహే స్వస్తైరంతాక్షమనిష్టనే మహర్భోతం వాయుసం దేవతా ఆనామసిరగ్నేంద్రాజం సహస్రమారేమ త్యాదేయం మనదాజిరాజ్యం ప్రైతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంభాగే శుభాయన్న అస్తు శుభగం శుభం. ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే ప్రతి ఒక్క భక్తునికి సకల శుభదాయకమైనటువంటి వైభవాన్ని కలిగించమని అర్చక స్వామివారు రక్షాబంధన కైంకర్యాన్ని, దీనికే వైఖానస ఆగమ శాస్త్రంలో ప్రతిసర బంధనము అని చెబుతారు. అటువంటి కైంకర్యాన్ని సభక్తిపూర్వకంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. ఎటువంటి భగవంతుడు ఈయన? స్వామి పుష్కరిణి పార్శ్వమున వెలసిన వాని, ప్రేమతో గొంతెత్తి పిలువ పలికెడు వాని, కామితార్థములిచ్చి కనికరించడు వాని, సామగానము మెచ్చి సంతసించడు వాని, రంగారు ఊర్ధ్వపుండ్రముల ఫలము వాని, బంగారు జలతారు పట్టు చెలము వాని, అండగా తన్నెంచి కొండలధిరోహించి రెండు చేతులు దాచి దండమిడు భక్తులు దూచి, గుండియలు పులకించి దుండగంపులు క్షమించి నిండు కనికరముని అండజేర్చడు వానిన్. అంతటి మహానుభావుడు భగవంతుడు. ఈ విశ్వమే ఆయన కుటుంబం. అందుకనే స్వామి నీ సతియిచ్చు భాగ్యములు. ఈ రోజున ఎవరెవరైతే ఆ వరాలిచ్చే తల్లైనటువంటి వరలక్ష్మీదేవిని ఆశ్రయిస్తారో, వ్రత రూపంలో వేడుకుంటారో, వ్రత రూపంలో వేడుకోవడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు వరలక్ష్మీదేవిని తలుచుకుంటారో, అటువంటి వారందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. కారణం ఏమంటే రాఘవత్సేద్ భవేత్ సీతా రుక్మిణి కృష్ణ జన్మని అన్నారు. స్వామివారిని వెన్నంటి అమ్మవారు ఎప్పుడూ ఉంటారు. అమ్మవారి సూచనలను స్వామివారు ఎప్పుడూ వింటూ ఉంటారు. ఇది ఇక్కడ మనం గమనించవలసిన విషయం. అందుకనే నీ సతియిచ్చు భాగ్యములు. అర్చక స్వామివారు స్వామివారి దక్షిణహస్తానికి కంకణధార నిర్వర్తిస్తూ ఉన్నారు. అనమాచార్యుల వారు అంటారు, ఎందరికీ అభయంబులిచ్చి చెయ్యి అంటారు. ఎందరినో అనుగ్రహించాడు మహానుభావుడు. ఆ కృష్ణావతారంలో అరయన్ శంతను పుత్రుపై, విదురుపై, అక్రూరుపై, కుబ్జపై, నరుపై, కుచేలుపైన్ బరగుని కృపారసంబు మాపయిన్ కొంతరా నిమ్ము, నీ పాదాబ్జంబుల నమ్మినాము జగదీశా అని ఆ స్వామిని వేడుకుందాం. తదుపరి అర్చక స్వామి వారు శ్రీదేవి భూదేవి అమ్మవార్ల వామహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. శ్రీదేవి అమ్మవారి వైశిష్యం, సకలాభీష్ట ఫలప్రదాయినివి నీ సాక్షాత్కృతిని గోరి
ఒక మారుల్లమునందు నిల్చి కమలా ఉద్వేల కారుణ్య వీచికలంజిమ్మెడు దృష్టి అష్టవిధ లక్ష్మీయోగమిప్పించి మామక హృత్తాపమణంతు మా భగవతి. అందుకనే వేదాలు కూడా చెబుతున్నాయి, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని. ఐశ్వర్యాన్నిచ్చే తల్లి, సకలాభీష్ట ఫలప్రదాయిని. గృహిణి ఏమి కోరుకుంటే దాన్ని అందించగలిగినటువంటి తల్లి. అందుకనే ఈరోజు విశేషంగా లక్ష్మీదేవిని పూజిస్తారు ప్రతి ఇంట. అదేవిధంగా భూదేవి ఓర్పుకు ప్రధానమైంది. మేదిని దేవి వసుంధర. ఎందరో భక్తులు భక్తిభావనాయుక్తమైనటువంటి విధానంతో ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నారు. అర్చక స్వామి వారు భూదేవి అమ్మవారి వామహస్తానికి కంకణధార నిర్వర్తించడం విశేషం. మరి ఉభయదేవేర్ల కటాక్షము ప్రతి గృహిణికి ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ఇల్లు ఆనంద వైశిష్యంతో విరాజిల్లుతూ ఉంటుంది. అదేవిధంగా వైఘాన సాగమ శాస్త్రం పేర్కొన్నట్లుగా అర్చకస్తు హరి సాక్షాత్ చరరూపీన సంశయ అన్నారు. సాక్షాత్తు భగవంతుని అర్చించే భాగ్యాన్ని పొందినటువంటి మహానుభావులు అర్చక స్వాములు. వారు కూడా ఈ కంకణధారను అనుగ్రహించి స్వామి యొక్క దివ్య చరణార విందములకు నమస్కారం చేసుకుని తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తూ హోమ కైంకర్యం నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. యజ్ఞ యాగాలు జరగటం విశేషం. ఆ యజ్ఞ యాగాలు జరిగేటటువంటి వైభవాన్నంతా కూడా తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా నిత్య కళ్యాణోత్సవంలో వీక్షిద్దాం. ఆ స్వామిని దర్శిద్దాం. మణిమాణిక్యాది ఆభరణములతో శ్రీనివాసస్వామినః వైవాహికోత్సవ కర్మాంగం ఆధారకర్మకర్షే యదో నిజ్ఞానం ప్రోక్ష్యాం ఏతోర్వింద్రం సుతేజరామ్నా మై దేవానందాన్ దేవ్యా దేవ్యా హోదారాం అదరిష్యాస్యామగాః ఏదస్తన్నో సాతావృవే లోకదాదాం తస్తవిదవరేహ్యం భర్గో దేవస్య దేమహే ధియో న ప్రచోదయాదేం జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా ఉద్ధన్నమానస్థానందో ఏదస్తన్నో సాతా పృథవే లోకదాదాం తస్తవిదవరేహ్యం భర్గో దేవస్య దేమహే ధియో న ప్రచోదయాదేం జాతవేదసే భువనస్య అరణం గృహీత్వా జాతవేష్యే అగ్నిసత్తానంద్యోః ప్రతిగుహ ప్రజ్వాల్య ఉపావరోగ్నిధాయాం అగ్నాయాహి వేదయే గుణానో హవ్యదాదేం నిహోదా సత్యమర్హజేం అజితేరమన్నస్వ హనుమతేరమన్నస్వ సరస్వతేరమన్నస్వ దేవసవిత ప్రసోభ తస్థవితవరేహ్యం భర్గో దేవస్య దేమహే ధియో న ప్రచోదయాదేం బ్రహ్మజ్ఞానం బ్రహ్మం పురస్తాత్ సతీవదేనావహ సముద్రయామానస్తవిష్టాః ఓం భూః బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మణే నమః సర్వోపచారేణ భర్త్యా సోమోదరగం సమవాహయామి యజ్ఞాగమవాహయామి ఇంద్రమవాహయామి చంద్రమవాహయామి సోమాయ నమః సర్వోపచారేణ భర్త్యా బ్రహ్మన్ ప్రోక్షయామి అదశర్మానోస్తాం ఋషీదాతాం దేహే ఓం ప్రోక్ష్యాం పాత్రాదానామాధాయ అతోర్యస్య రస్విభిః ఆపోదాగ్రే ప్రోక్షణాస్తాం విష్ణోస్తుపోజ ప్రాచ్యాం విష్ణోస్తోపోసీం దక్షిణదా విష్ణోస్తోపోదీం తేజ విష్ణోస్తోపోదీం తస్మత్తాం విష్ణోస్తోపోదీం ప్రదాసే ప్రవాసే ప్రవాసే వారణాసే కారందత్యో దేవేతిందత్య పృథివ్యాపోరిష్యామి బ్రహ్మణ ప్రేష్యామాంచ ఆదర్శమానోస్తం శ్రీదాదాం దేహే ఓం ప్రోక్ష్యాం భర్గో దేవస్య దేమహే ధియో న ప్రచోదయాదే బ్రహ్మదగ్నినాం ప్రజాపతిమవాహయామి అగ్నినావాహయామి సోమవాహయామి అగ్నినావాహయామి వసూనావాహయామి మరుతానావాహయామి రుద్రానావాహయామి ఉపస్పృశ్యాం ఓం శ్రీ మహావిష్ణుమవాహయామి బృహస్పతిమవాహయామి మిత్రమవాహయామి వరుణమవాహయామి ఆదిత్యానావాహయామి
అశ్వినావాహయామి ఉషాఢమవాహయామి కక్షమవాహయామి కక్షసోమవాహయామి ఔపాసగ్నమవాహయామి విశ్వాం దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆద్యపాత్రే ప్రజాపతే దుష్టనురూపామి అగ్నే స్వామి అసభ్యో స్వామి మరభ్యో స్వామి రుద్రేభ్యో స్వామి ఆపూపాసురస్య త్వం శ్రీ మహావిష్ణవే స్వామి పృథ్వై స్వామి మిత్రాయ స్వామి వరుణాయ స్వామి అశ్వభ్యా స్వామి పౌష్ణై స్వామి రక్షాయ స్వామి ఔపాసజ్ఞాయ స్వామి తృప్తిశ్చయామి జర్ముజశ్చయామి అగ్నిజ్యోతిరసే సముద్ర స్వాహా అంతరిక్షేణ భవిష్యతో సూర్యస్తరస్మై స్వాహా దేవస్య స్వావస్యేన భవిష్యతో సూర్యస్తరస్మై స్వాహా వాక్వైగ్వావస్యేన భవిష్యతో సూర్యస్తరస్మై స్వాహా వాక్వైగ్వావస్యేన భవిష్యతో సూర్యస్తరస్మై స్వాహా సంపూర్ణాశ్వాసయిత్వాం అక్షతాం ధర్ష్యాం ఆద్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరుతే నమః వరుణాయ నమః వాయువే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః శాతవేదజే నమః వైశ్వానరాయ నమః విసర్పణే నమః అగ్నిపురుషాయ నమః దేవన్నస్వా రమదేవన్నస్వా సరస్వేవన్నస్వా దేవసవిధప్రసోవాం జనసంపూర్ణాశ్వాసయిత్యాగారాంత మహోర్తస్త మహోర్త మహాంతాని గృహంతు ఆగత్వాన్ వాయువ్యాదగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాయ ఈశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగ స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా వసభ్య స్వాహా పరభ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఓం శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వభ్యాం స్వాహా ఓష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షసోమాయ స్వాహా ఔపాసజ్ఞాయ స్వాహా సర్వదేవేభ్య స్వాహా ధన్యావిహార్య చరం సాగత్వాం గృహేత్వా పునరభిగార్య ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అజుదేరమగ్రస్తాః తదప్రాసావేః అసరేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రేయఃపదే ప్రజోత్తమస్య శ్రీమద్గ్రాండగౌడే బ్రహ్మాండనాయకస్య శ్రీభూమిలీలాసమేతస్య శ్రీశ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఆఘారमध्ये మంత్రలోపే క్రియాలోపే నైమలోపే ద్రవ్యలోపే లుణాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాన్ వైష్ణవం హోషే ఐదేమున్నస్వా దేమున్నస్వా సరస్వేమున్నస్వా దేశవిధ ప్రసోభా అతో దేవావందనాయత విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదా స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదాదేవదం సమో నమస్త భాగం సురే స్వాహా త్రేణ పృథా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తదోధర్మానిదారన్ స్వాహా విష్ణాకర్మాణవస్త్రయత ప్రధానమస్పదేంద్రస్వయదస్సగాం స్వాహా తద్విష్ణాత్ పరమం పదకం సదా పశ్యంతే సూర్యః తదేవ దక్షురాజలగ్య స్వాహా తద్విప్రాసో పంచమోజాగ్రవాగం సస్యం దవే విష్ణాయ పరం పదగ్య స్వాహా ఓం భో స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా ఐదేర్మగ్రస్తాః తదప్రాసావే. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైన శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో ఇప్పటివరకు అత్యంత భక్తిభావనాయుక్తమైన విధానంతో హోమకైంకర్యాన్ని నిర్వర్తించారు. తదుపరి మర్యాదా పురుషోత్తముడైన స్వామివారికి వరునికిచ్చే మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తూ భాగవత పురాణం మధువైరి దవలిన మనము అంటుంది. మన మనస్సు ఎవరి కొరకు అంకితం చేయాలంటే ఆ భగవంతుడి కొరకే. సకల లోకములలో ఉన్నటువంటి వారందరినీ అనుగ్రహించగలిగినటువంటి సర్వశక్తి సమన్వితుడు భగవంతుడు. హరిరేవ జగదేవ హరిహి అంటారు. భక్తుల మధ్య భగవంతుడు
భగవంతుని వేడుకోవటానికి భక్తులు, భక్తుల్ని రక్షించడానికి భగవంతుడు, భగవంతునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి అనుసంధానమైనటువంటి ఉత్సవం నిత్య కళ్యాణోత్సవం. ఎలా మనం దర్శించగలుగుతాం? శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో ఖండాంతరముల్లో వీక్షించే భాగ్యాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు మనకు కల్పిస్తూ ఉన్నాడు. అది వీక్షిస్తే స్వామి అనుగ్రహం, అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా లభించబడుతూ ఉంటుంది. ప్రస్తుతం స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యావీక్షణం అని చెప్పబడే ప్రథమ వీక్షణ కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. హరిరేవ జగదేవ హరిహి అనేటటువంటి విధంగా మంగళ స్వరూపుడు, విశ్వరక్షకుడు, జగన్మంగళాకారుడు, జగన్మోహనాకారుడు, జగత్ పరిపాలకుడు, జగత్కర్త, జగత్స్రష్ట, జగద్ద్రష్ట, జగదేవ జగత్సర్వం, హరిరేవ జగత్సర్వం అనేటటువంటి విధంగా జగన్నాటక సూత్రధారి మురారి గిరిధారి శ్రీహరి ఈనాడు మనందరికీ కూడా దర్శనమిస్తుంటే అర్చక స్వాముల వారు నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. దేని కొరకు? ఇది వరుణకిచ్చే మర్యాద. సామాన్యంగా మానవ వివాహంలో అల్లుడు శ్రీ మహావిష్ణువు స్వరూపము అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చూచినప్పుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ వరుడుగా వేయించేశాడు. ఇంతకు మించింది ఏమున్నది? ఆయన మహానుభావ, నీవే బ్రహ్మను కన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవున్, నీవే వేదాత్మవు, సర్వతోముఖుడవున్, నీవే కర్తవున్ భక్తవున్ అని ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో దాన్ని అప్పుడు అక్కడ అలా నిర్దేశించగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకనే మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించి సకారాత్మకమైనటువంటి ఆలోచనలతో మనను ముందుకు నడిపించగలిగినటువంటి మహానుభావుడు భగవంతుడు. ఆయన చేపట్టబోయేటటువంటి అమ్మవార్లు పెండ్లి కుమార్తెలుగా వేయించేసి పట్టు వస్త్రాన్ని అలంకరించుకుంటున్నారు. పచ్చని పట్టు వస్త్రమును బాగుగా తెచ్చిన భూషణంబులున్. ఇక నిత్య కళ్యాణోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి కన్యాదాన కైంకర్యం జరగబోతూ ఉన్నది. కన్యాదానాన్ని వీక్షిద్దాం. గృహస్థాశ్రమంలో ఇది విశేషం కాబట్టి దీన్ని దర్శిద్దాం. అర్చక స్వాముల వారు పఠించేటటువంటి మహాసంకల్పాన్ని విందాం. స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం. గోవిందా అని వేడుకుంటూ గోవిందా గోవిందా. అనంత కళ్యాణ గుణ సంపన్నుడైనటువంటి స్వామివారు ఈ నిత్య కళ్యాణోత్సవంలో ఆ స్వామి యొక్క వైభవాన్ని అంతా కూడా వినిపిస్తారు. అర్చక స్వాముల వారు విందాం. అస్మిన్ ప్రవేశే కర్పూరధవనన్మత సంతానో ధ్యాన పరమృవే విశ్వక్సేనాది ప్రధానకం పురుష ద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమిత శక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం తతమే వ్యక్తమనహంకార పృథివ్య తేజ వాయురాకాశాత్ తైరాపరైరావృతే అస్మిన్ మహతద్ బ్రహ్మాండమండలే ఆధారశక్తి గోర్మానంద ప్రథమే క్షీరసాగరే శ్వేతద్వే పృథివ్య మహామండప అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్య అతల వితల తలాతల రసాతల మహాతల మహీతల సప్తపాతాళ కస్యోపరితలే భోర్లోక భువర్లోక సువర్లోక మహర్లోక జనాలోక తపోలోక సత్యలోకాఖ్యే సప్తలోకస్య అథర్వభాగే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణ మణిమండలమండితే దగ్దండ చండార్తంబార్తం విదే లోకాలోకే జవలైతే లవణా సాగరే ప్రవృతే దంబో భక్షా సప్తే దేవైర్దేవిదే మాహేంద్రాదే సప్తసుర పర్వత విరాజతే హేమగౌడార్ మహారిష్టాత్మకే ఇంద్రప్రస్థాద్ నవగండాత్మకే హరిపురుష కింపురుష ఐరావతానాం ఇంద్రప్రస్థ పాంచజన్య
సింహానందగే పంచాశత్కోజన విస్తీర్ణ భవమండలే అఖండాత్మకే జంభోద్వేపే భారతవర్షే భారతఖండే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహక్షేత్రే వెంకటాచలే దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశ్యానాం పితॄణాం నరకాయ వృత్తీర్ణ ఆమోద ప్రమోద సంబోధ వైకుంఠాఖ్య లోకేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారశక్తి ఉర్వానుసారమహే భృగ్వత్రమణీతికాస్యమామహే గురుజాతం లక్ష్య ప్రమాణామహే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానాయోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ విగ్రహోక్త ప్రకారేణ హేమాద్రికన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర నందకాక్ష గదాధరస్య శ్రీమహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య భగవత ప్రవాసుదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలసఖీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయోధ్యాధిపసాదే పశ్చిమావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ పౌత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాదముకుట పరీతి విరాజిత పదార విందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుహార్వ్యాభరణ వసుదాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజమాయోర్షోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకరణవాహన రౌఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్యయవ్వన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయునో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వేద సామాత్మరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయిని ఈశ్వర విస్తంబర సౌభాగ్య శ్రీవత్స శ్రేణి పంచావరే ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణ వక్షస్థల నివాసిని ఆనందగణాత్మికా మౌన ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవీనాం తేం కన్యాం ప్రణేద్దమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రవ త్రయార్ణ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాద సంసేవిత పదారవిందాం శ్రీ మహావిష్ణ అత్యంత మనోహరీ అత్యంత సౌందర్యవతీ ఓ శ్యామలాంగీ రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవీనామ్నీం కన్యాం ప్రణీద్వమే దాస్యామి
కన్యాం కనక సంపన్నాం కనకాపర్ణేద్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే యదేదయా కన్యాదాన ముహూర్త సమహూర్త మహాంతో నిగృహంత సమహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, విన్నాం కదా, అర్చక స్వామివారు పఠించినటువంటి కన్యాదానాంగభూతమైనటువంటి మహాసంకల్పాన్ని దర్శిస్తున్నాం కదా. మాంగళ్య పూజకు సన్నద్ధమవుతున్నటువంటి వైశిష్యాన్ని, పరమ పవిత్రమైనటువంటి ఆకాశగంగా జలములతో మాంగళ్యానికి తిరుమంజనం నిర్వర్తించి తరువాత వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా మాంగళ్య పూజను నిర్వర్తిస్తారు. జలము జాలువారినట్లు మనలో భక్తి కలిగి గోవిందా అందాం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కళ్యాణోత్సవాన్ని ఎక్కడ ఉండి వీక్షిస్తున్న భక్తులైనా గోవిందా అని పిలిస్తే స్వామి ఆనందపడతాడు. అటువంటి ఆనందాన్ని మనం స్వామికి కలిగిస్తే మన ఇంట ఆనందాన్ని పెంపొందించ చేయగలిగినటువంటి మహానుభావుడు ఈ ఆనంద నిలయవాసుడు. కాబట్టి అందున ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు. అనేక ప్రాంతాల్లో వరలక్ష్మీ వ్రతం రూపంలో అమ్మవారిని కొలిచే రోజు. కాబట్టి అమ్మవారిని స్వామివారిని కలిపి వేడుకుందాం భక్తులారా. లక్ష్మీ రమణ గోవింద గోవింద, ధాత్రీ రమణ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గోవింద అంటంలో ఉండే మాధుర్యం మరెక్కడా ఉండదు. భగవంతుడి నామంలో ఉండేటటువంటి మాధుర్యం మరెక్కడా ఉండదు. అందుకనే కదళి ఖర్జూరాది ఫలముల కన్నను మధురమౌ నీ నామమేమి రుచిరా అన్నాడు అనుభవించి తాదాత్మ్యం పొందినటువంటి శ్రీరామదాసు. రామ కోదండ రామ రామ పట్టాభిరామ అన్నాడు త్యాగరాజస్వామి. మరి అటువంటి మహానుభావులే ఆ నామస్మరణలో ఆనందాన్ని పొందితే సామాన్యమైన భక్తులం మనమెంత. అందుకనే మనం మరొక్కసారి గోవింద అందాం. మనము ఒక్కసారి గోవింద అంటే 1000 సార్లు గోవింద అన్న ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హే గోవింద, నిన్ను వర్ణింపగనే నాది శేషుండనా, సకలార్థశాస్త్రముల్ చదువలేదు. నిన్ను ధ్యానింపనే ప్రహ్లాదుండనా, ఆ జన్మ భక్తుండ అసలుగాదు. నిన్ను సేవింపగానే ఆంజనేయుడనా, సాగరంబుల దాట శక్తి లేదు. నిన్ను గానము చేయనే నరదుండనా, సంగీత విద్యలో సరిగమెరుగా. కథలు వ్రాయంగా వాల్మీకి కవినిగాను, నామకీర్తన దప్ప నేనేమి ఎరుగా. ఎట్టి అర్హత లేని నన్నెట్లు బ్రోతువో, వెంకటాచల వాస శ్రీ వెంకటేశ. ఒక భక్తుడు అంటున్నాడు, స్వామి ఇవన్నీ నాకు తెలియవు, నాకు తెలిసింది గోవిందా అంటాం ఒక్కటే, నిన్ను సేవించుకోవటం ఒకటే. నువ్వు ఇచ్చినటువంటి నేత్రాలతో నిన్ను సేవిస్తున్నాను దర్శించుకుంటూ, చెవులతో నీ వైభవాన్ని వింటున్నాను, నోటితో నేను గోవిందా అంటున్నాను, చేతులతో నమస్కరిస్తున్నాను, మనస్సులో ధ్యానిస్తున్నాను. ఇవన్నీ ఎవరి కొరకు? నీ కొరకే, నీ యందే, నీ వలన, నీ చేత నాకు లభించినటువంటి ఈ విధానాలన్నీ కూడా నీకే సమర్పిస్తున్నాను అని పరమ వైశిష్యాన్ని పెంపొందించుకున్నటువంటి మహానుభావుడు భగవంతుడు. ఎందుకంటే ఈయన మించినటువంటి విధానం మరొకటి ఈ కలియుగంలో కనపడదు. అందుకనే కలౌ వెంకటనాయక అన్నారు, ఇతడొకడే సర్వేశ్వరుడు అన్నారు, శ్రిత కమలాక్షుడు శ్రీ వెంకటేశ్వరుడు అన్నారు. ఇలా ఎన్ని చెప్పినప్పటికీ వెంకటేశ్వర స్వామి యొక్క వైభవం ఇంతెంతన్నదానిది. ఎంత వర్ణించినా తనివి తీరనటువంటిది, ఎంత వర్ణించినా తరగనటువంటిది, ఎంత వర్ణించినా కూడా మరల పెంపొందేటటువంటిది. అటువంటిది స్వామి వైభవం. అటువంటి వైభవాన్ని గుర్తించే పదకవితా పితామహుడైన అన్నమాచార్యుల వారు సేవింపరో జనులారా చేరి మొక్కరో అన్నాడు. ఎవరిని సేవించుకోవాలి, ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని వేడుకోవాలి అనే ప్రశ్న మనకు ఆవిర్భవిస్తే, ఎవరి పేరు తలవటం వల్ల మన మనస్సు ఆనందడోలికల్లో తేలియాడుతుందో, ఎవరిని దర్శించడం వలన మరల మరలా మనకు ఆనందం పెంపొందుతూ ఉంటుందో, ఎవరిని వేడుకోవటం వల్ల మన కష్టాలన్నీ తొలగుతాయో, ఎవరిని సేవించడం వల్ల మనకు అత్యంత ఆనందానుభూతి కలుగుతుందో అతడే శ్రీ వెంకటేశ్వరుడు.
అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అనేక ప్రాంతముల నుండి వీక్షించే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని అదిగో అక్కడ అర్చక స్వామి వారు స్వామి యొక్క దివ్య చరణార విందముల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆ మాంగళ్య పూజను సభక్తిపూర్వకంగా నిర్వర్తించిన తదుపరి మాంగళ్యాలను మనందరికీ దర్శింపజేస్తారు. భక్తితో దర్శించుకుందాం, మాంగళ్య పూజను భక్తితో వీక్షిద్దాం. ఈరోజు శుక్రవారం, అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు, విశేషించి శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రవణ నక్షత్రయుక్తమైనటువంటి విధానంతో పెంపొందడం వల్ల శ్రావణ మాసం ఏర్పడుతుందని జ్యోతిష్ శాస్త్రం చెబుతున్నది. అందున ఈ రోజు కనుక చూసినట్లయితే ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్రాల సమ్మిళితమైనటువంటి విధానంగా చెప్పబడుతుంది. కాబట్టి ఉత్తరాషాఢ అమ్మవారిది, శ్రవణ నక్షత్రం స్వామివారిది. ఈ రెండు సమ్మిళితమైనటువంటి విధానంలో మనం ఈరోజు ఈ శ్రీవారి కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. మాంగళ్య ధారణ జరుగుతున్నది. శ్రీదేవి అమ్మవారికి మాంగళ్య ధారణ చేసేటప్పుడు లోకరక్షణ హేతున అంటారు. లోకములో ఉన్నటువంటి వారందరినీ కూడా, ఈ విశ్వమనే కుటుంబానికి విశ్వరక్షకుడు భగవంతుడు కాబట్టి ఈ లోకములో ఉన్న ప్రతి ఒక్క భక్తుని రక్షించటానికి నిన్ను నేను చేపట్టి నీతో కలిసి ఈ విశ్వాన్ని కాపాడుతానని శ్రీదేవి అమ్మవారి గలసీమలో స్వామివారు మాంగళ్య ధారణ చేస్తారు. అదేవిధంగా భూదేవి అమ్మవారు జీవరక్షణ హేతున అంటారు. సమస్తమైనటువంటి జీవకోటి 84 లక్షల జీవరాశులని రక్షించగలిగినటువంటి మహానుభావుడు, రక్షకుడు. ఆయనకు తోడుగా, నీడగా, వెన్నుదన్నగా ఉండేటటువంటి భూదేవి అమ్మవారు. ఆమె ఎంతో ఓర్పు కలిగినటువంటిది. కాబట్టి ఆ భూదేవి అమ్మవారికి కూడా మాంగళ్య ధారణ జరుగుతున్నది. ధాత్రీ రమణ గోవింద గోవింద అని మనం వేడుకుందాం, చేతులు జోడించి నమస్కరిస్తూ. ఎన్ని రకాలుగా వేడుకున్నా ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు ఎవరంటే ఈయన. అందుకనే సేవించుకునే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. ఎలా సేవించుకుంటున్నాం? నేత్రములతో దర్శించడం ద్వారా, చెవులతో వినటం ద్వారా, నోటితో గోవింద అనటం ద్వారా, మనస్సులో ధ్యానించడం ద్వారా, చేతులతో నమస్కరించడం ద్వారా, ఇన్ని కలిసినప్పుడు ఆ భగవంతుణ్ణి నిజంగా మనం సేవించుకున్న వాళ్ళం అవుతాం. అటువంటి వారిలో మనం ఎందుకు ఉండకూడదు? అందరం కలిసి నమస్కారం చేద్దాం. ఆనంద కర్పూర నీరాజనాన్ని ఆనందంగా వీక్షిద్దాం. సేవింపరో జనులారా, చేరుమొక్కరో అంటూ చేతులు జోడించి నమస్కరిస్తూ నీరాజనాన్ని దర్శిద్దాం. నిత్యాయ నిరవధ్యాయ సత్యానంత జదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్ వెంకటేశాయ మంగళం. ఆ తదుపరి అమ్మవారికి నీరాజనం సమర్పిస్తున్నారు. సేవింపరు జనులాల చేరి మొక్కరో, సేవింపరు జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. జలకమాడి ఉన్నాడు సర్వేశ్వరుడు, నీకు కలిగిన మంచి నల్ల కలువవలే. ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, ఎలమి కప్పుర కాపు ఇది చాతుకున్నవాడు, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను, వెలలేని ఎట్టి పెద్ద వెండి కొండవలేను. సేవింపరో జనులాల చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను. సేవింపరో జనులాల చేరి మొక్కరో. విజ్ఞానం జస్వాహ పరబ్జస్వాహ
सप्तरे जस्वाह वनमार्ग स्वाहा अंद्रम जस्वाहा ओम भो स्वाहा ओम भव स्वाहा ओम शव स्वाहा ओम भूर्भो स्वस्वाहा अजुदेर्वगस्ताः तदप्रासावे असरेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे परशोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमं होषे अजितेरमन्नस्व रमतेरमन्नस्व सरस्वतेरमन्नस्व देवसविधप्रसोभां इमाल्लाजानभिगा इमाल्लाजा नापतयो पवित्रबोध स्वाहा नर्य प्रजाह्ने गोपाय अमृतत्वाय देवसे राताञ्जलिष्यमान अमृते सत्ये प्रतिष्ठिताम् अथर्वपितन्मे गोपाय रसवन्नमिहायुषे अदब्धायोसे ददरो हविषन्नक्पितं कृणा सक्कस्य पसान्मे गोपाय विपादो ये चतुष्पदः अष्टासभाश्रया इहाग्ने ये चैच सभा आसुगाः सप्रभसभान्मे गोपाय ये ददभ्या सभा तदः तानन्द्रजावद गुरुं सर्वमायरूपाददाम् अहे बुद्धयमन्त्रन्मे गोपाय यमुषयश्रियै यदः विदुः रजस्सामानजोगुंसे साहिस्रेरमृता सदाम् ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अयुधेर्वगस्ताः तदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य श्रेयःपदे परशोत्तमसंस्कृतकिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं लाजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे गुणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवं होषे अविदेवन्नस्वा हृदयमन्नस्व सरस्तेमन्नस्व दधप्रसोवा अतो देवावन्दुराय द्वा विष्णुचक्रमे पृथिव्या सतरावे स्वाहा इदं विष्णुचक्रमे त्रेदाय देवदम् समो नमस्वायं श्रे स्वाहा त्रेणुदाचक्रमे विष्णुर्गोपा अदाप्यः गोधर्माणदारेण स्वाहा विष्णुकर्माणमस्त्रयदा प्रदानमुत्पदे इन्द्रस्य दशगां स्वाहा तद्विष्णात्परमं सदा वसन्ते सूर्यः तमेव चक्षुराजनग् स्वाहा तद्यप्रासो पञ्चमोजाग्रभागं सस्यवन्दते विष्णार्यः परं पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवः स्व स्वाहा अयुधेर्वगस्ताः तदप्रासावेः असरेव देवस्य भगवतो नारायणस्य पदे प्रजोत्तमसंस्कृतकिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभूमलीलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् उपरिष्टान्तं होषे अविदेवन्नस्व हृदयमन्नस्व सरस्वतेमन्नस्व तदप्रसोवा यजस्तमग्ने युवागमग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेहृदये स्वाहा प्रजाहृदये स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा इष्टेभ्यः स्वाहा असुष्टेभ्यः स्वाहा चरन्दुष्टैः स्वाहा लक्ष्कृत्यै स्वाहा गौराभ्यै स्वाहा दैवेभ्यः स्वाहा तराभ्यः स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सरसमृद्ध्यै स्वाहा तेजो देवी स्वाहा समिधसे तेजो से देवी स्वाहा सोमस्तेवृतुन्नेवाय स्वाहा सूर्यस्तदेवहे तुन्नेवाय स्वाहा वायुम्मे देमहे ब्राह्मणे स्वाहा ब्रह्मण्ये पाहि मूर्धन्ये पाहि स्वाहा
सप्त दिक्पाद प्रयाणे सप्तहोत्राधात्माने इमानद्यार घृतेन स्वाहा इमानद्यार घृतेन पूर्णाय भावे स्वाहा अग्नि भक्त स्वाहा वेद भक्त स्वाहा पृथ्वी भक्त स्वाहा वाष्गंधर्वाप्रे स्वाहा अग्नि जीर्णम वेद जीर्णम जहो जीर्णम प्रणवे जीर्णम समत्वाभिषाकृतेन आद्यशेषम पूर्णाहुते इंद्राय स्वाहा पूर्णाहुते उत्तमाञ्जहोति पूर्णाहुतिः पूर्णाय मुहूर्तस्तमुहूर्त महान्तो निगृह्णन्तो सुमुहूर्तोऽस्तु अग्निस्तृप्तदा दास्तृप्तदाम् पृथवे तृप्तदाम् ब्रह्माद्या रुद्यन्ताम् अदितेरमग्रस्ताः नदौदप्रासादेः पौत्रं पौत्रं मेमोयाम् स्वाहा पूर्णं पूर्णं मेमोयाम् स्वाहा प्राच्यां दक्षिणायाम् उत्तरदप्रदपणयाम् पश्चिमदप्रदपणयाम् प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं विसृज्य अग्निप्रोक्ष्याम् आप्यायन्तां वोषधय विष्णुभेदन स्वाहा ओतस्पादेजते भस्मालिप्याम् भूतस्माते लभते नित्यं सर्वयज्ञ कृतं भवेत् गिरयोग्निर्भूतेः आदित्यः सोमो नमः त्रयार्गं जमदग्नित्रयार्गं काष्ठभग्नित्रयार्गं यन्मे रत्नत्रयार्गं स्थिरायुः बलायुः ब्रह्मवर्चसे आदित्याय सोमो नमः आपोहिष्टावयो भव सारवोर्त्यजुरादुर महेरणाय दक्षसे यस्वक्षया यजन्मदाम् आपो जनयता जनः प्रविष्टयस्वान्तरक्षयतस्वा पृथिव्याः संहवर्चसमसे ब्रह्मवर्चसा यत्वा अनुरयेनाम् आपो जनयता जनः वां स्वमेश्वरस्तमे यज्ञोपते नमस्याम् यत्तेजं वाचनं वा अग्नये जातवेदसे भगवान् तृप्यतो नमः कायेन वाचा मनसेन्द्रियैर्वा मिथ्यात्मना वा प्रकृते स्वभावात् साक्षात् श्रीमन्नारायणाय समर्पयामि सर्वं से श्रीनिवासार्पितमस्तु ब्रह्माण्डमुद्वासयामि मामुद्वासयामि अग्निमुद्वासयामि आदित्यमुपगस्य नमः गुणोपहार नैवेद्यं समर्पयामि आद्योपहारं समर्पयामि सुप्रीतः सुप्रसन्नः वरदा भवन्तु तस्य ब्रह्मार्पितमस्तु सर्वं श्री श्रीनिवासार्पितमस्तु ओं सर्वं श्री कृष्णार्पितमस्तु కృష్ణాదేవ సముద్ధితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి సర్వమేతదగలం హే కృష్ణ సంరక్షమాం అంటాడు కులశేఖర్ల వారు. కృష్ణనామంలో ఉండే మాధుర్యం ఎంత గొప్పదంటే మనలో ఉన్న తృష్ణని తీర్చగలిగినటువంటిది. ఆ కృష్ణతత్వాన్ని పరిపూర్ణంగా తెలిసి తన మధుర భక్తితో స్వామి అనుగ్రహాన్ని పొందినటువంటి గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతం వారణమాయిర కైంకర్యం నిర్వహించబడుతూ ఉన్నది. ఏమిటి ఈ వారణమాయిరము అంటే, వారణం ఆయిరం అంటే 1000 ఏనుగులు. ఇక్కడ ఏనుగు యొక్క సంకేతం ఏమంటే, ఏనుగు ఐశ్వర్యానికి ప్రతీక, శుభానికి సంకేతం. అందుకనే అమ్మవారిని గజవాహనం మీద చూడమన్నారు. గజము అంత శుభప్రదమైనటువంటిది. అలా 1000 ఏనుగులతో కలిసి స్వామివారు మంగళవాయిద్యంతో వచ్చి తనను వివాహమాడినట్టుగా కలలో దర్శించి ఆ కలను ఇలలో నిజం చేసుకోవడానికి వారణమాయరం అనే వాచక కైంకర్యాన్ని నిర్వర్తించి స్వామి అనుగ్రహాన్ని పొందిన గోదాదేవి స్వప్న వృత్తాంతాన్ని మనం వీక్షించాం. తదుపరి
పుష్పమాల పరివర్తనం. ఏ చెట్టుకు ఏ కొమ్మకు లభించినవో ఈనాడు ఇక్కడ ఈ నిత్య కళ్యాణోత్సవంలో ఈ తిరుమల దివ్యక్షేత్రములో పుష్పమంటపమును పేర పొలుపు మీరు తిరుమల రకరకాల పూలతోటి రాణించును తళతళ. కొండమీది పూలన్నీ కొండలరాయని కోసం అతని సన్నిధానమందు ప్రతిరోజు మధుమాసం. నిజమే, స్వామివారిని అందంగా ఆనందంగా పుష్పమాలలతో దర్శిస్తే స్వామివారు ఆ అందాన్ని ఆనందాన్ని అమ్మవారికి అనుగ్రహిస్తూ భక్తులకు మరింత ఆనందాన్ని కలగజేస్తున్నారు. అమ్మవారు కూడా ఉరమున లక్ష్మియుండ పురుషోత్తమ సర్వబల ప్రదా, ఆయన శ్రీనివాసుడు కాబట్టి తిరిగి ఆ పుష్పమాలను అమ్మవారు స్వామివారికే సమర్పించారు. అదేవిధంగా అందరినీ సమానంగా చూడగలిగిన వారు స్వామి. మరొక దేవేరైనటువంటి భూదేవి అమ్మవారికి కూడా పుష్పమాలను సమర్పించటం ఇక్కడ విశేషం. గోవిందుడు ఏ కొందరికో చెందినవాడు కాదు సుమా భక్తులారా, అందరివాడు గోవిందుడు. అందుకనే అత్యంత ధనవంతుడైన సామాన్యమైన భక్తుడైనా గోవిందా అని పిలిస్తే ఆయన పలుకుతాడు. అదే ఆయనలో ఉండే మాధుర్యం. అందుకని మరొక దేవేరైనటువంటి భూదేవికి కూడా పుష్పమాలను సమర్పిస్తే అమ్మవారు కూడా తిరిగి ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పించడం విశేషం. ఇది పుష్పమాల పరివర్తనము. దీని ద్వారా గృహస్థాశ్రమంలో మనమేం తెలుసుకోగలుగుతాం? కలసి ఉంటే కలదు సుఖము అనేటటువంటి భావనాయుక్తమైనటువంటి విధానం. శంఖ చక్రధారి అయి తిరుమణి కస్తూరి తిలకంబు కమనీయ కాంతి నెన్నుదుటను గాలుచుండ కరమున శంఖ చక్రంబుల కాంతి కనులకున్ మిరుమిట్లు కలుగజేయ కౌస్తుభమణి రత్న కాంచన హారంబు వరమున శృంగార భరముగాగా. ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారం. అందున చేతులు జోడించి నమస్కరిస్తే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తూ ఉంటుంది. అందుకనే భక్తులకు వసుడు భగవంతుడయ్యాడు. విశేషించి తిరుమల దివ్యక్షేత్రంలో ఉన్న భక్తులే కాదు, అనేక ప్రాంతములలో ఉండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే ప్రతి ఒక్క భక్తుని ఇంట స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, ప్రతి ఒక్క భక్తుని వెంట స్వామి కటాక్షం కలగాలని అక్షతారోపణం, శుభప్రదమైనటువంటి అక్షతారోపణ కైంకర్యాన్ని వీక్షిస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఈనాటి కళ్యాణోత్సవం లోక కళ్యాణమై జగత్ కళ్యాణమై వీక్షించిన వారికి స్వామి అనుగ్రహం కలుగుగా కానీ వెళుకుందాం. నమో వెంకటేశ్వర.